వెల్కమ్ టు మన న్యూస్. నేను మీ యాంకర్ సుకన్య. ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. మన వింజమూరు వైసీపీకి చెందిన పల్లాల కొండారెడ్డి గారు మునుపు వైసీపీ బీఫారంలో ఆయనే అందరికీ చేరవేయడం జరిగింది. ఆ బీఫారం ఇచ్చిన రోజే ఆయన అభ్యర్థిగా నిలబెడితే ఆ రోజే వాళ్ళ అభ్యర్థులే ఆయనకి ఓటు వేయకుండా విశ్వాసాన్ని కోల్పోయింది. మీకు తెలియదా? ఒక్కసారి వైసీపీ నాయకులకి తెలియజేస్తున్నాను, మీకు తెలియదేమో. ఆ రోజే గెలవనటువంటి పల్లాల కొండారెడ్డి గారు ఈరోజు మా ప్రభుత్వంలో చేరిన 9 మంది ఎంపీటీసీలు మద్దతు మీకు ఎలా ఇస్తారని చెప్పని మీరు ఈరోజు ఎన్నికలకి రావటం ఎంతవరకు ఇది సమంజసం? ఇది ఈ బులుగు మీడియాలో ఒక ప్రచారం చేసుకోవడానికి తప్పక మీకు ఇది అవకాశం ఉపయోగించుకున్నామో ఈ బులుగు మీడియాలో ఈ సాక్షిలో మేము బాగా కనపడాలి అనే దానికి మీరు ఈ ఎన్నికల్ని మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిని వాళ్ళ మీద కిడ్నాపులు చేయటం, వారిని బలవంతంగా తీసుకుపోవటం, వారిని ఏదో ప్రలోభాలకు గురి చేయటం ఇది మంచి పద్ధతి కాదు. ఇది రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మీ వైసీపీకి గుణపాఠం చెప్పే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాటి వలన మాకు తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పని విజయమూరు ఉదయగిత్తాలకాలు ఎంతో మంది ఇంకా మా పార్టీకి ఆకర్షణ అవుతున్నారు. మా ఎమ్మెల్యే గారి పనితీరును చూసి అటువంటి మా ప్రభుత్వాన్ని మా ఎమ్మెల్యే గారిని మీరేదో బురదల్లాలని చెప్పి అనుకుంటే ఆ బురద మీకే అంటుకుంటుంది. మీ బులుగు మీడియాలో ఇటువంటి వార్తలు రాసి ఏదో గందరగోళాలు సృష్టించడానికి ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. గత 2019, 2024లో మీ అరాచక పరిపాలన చూసి జనం మీకు కూడా సీట్లు ఇచ్చింది కూడా 11 సీట్లే. అది ఒక్కటో గుర్తుపెట్టుకోండి. ఆ రోజే మీకు ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తే మీకు బలం ఉండి మీరిచ్చిన బీఫాలను మిమ్మల్ని తిరస్కరించి మీకు ఓటు వేయకుండా మిమ్మల్ని విశ్వాసాన్ని కోల్పోయేట్టుగా చేసినటువంటి ఈ ఎంపీటీసీలు ఇప్పుడు ఎలా మీరు నెగ్గుతారని ఈ జరిగిన ఎంపీటీసీలలో ఎలా నెగ్గుతారని మీరు అక్కడికి రావడం జరిగింది. దేనికని ప్రచార ఆర్భాటాన్ని తప్పక ఇంకా ఏమన్నా ఉందా? మీ బులుగు మీడియాలో ఇటువంటి ప్రచారాలు చేసుకునేదాన్ని పనికొచ్చేదాన్ని తప్ప ఇది సమంజసం కాదు. ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఈ రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ బ్రహ్మాండంగా విజేతగా భావిస్తామని చెప్పని మేమందరినీ కలిసిమెలిసి బ్రహ్మాండంగా ఒకరికొకరు ఆప్యాయతగా చేసుకుంటామని చెప్పని కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. నా పేరు వనిపెంట వెంకట సుబ్బారెడ్డి. నేను తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నాను. నిన్న జరిగినటువంటి మా వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో మా సతీమణైనటువంటి వనిపెంట హైమావతి గారు ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికకు సహకరించినటువంటి మా ఎంపీటీసీలందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నిన్న వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవం. అసలు వాస్తవాలు మా ఎంపీటీసీ ద్వారా ఇప్పుడే గవల మల్లికార్జున ఊటుకూరు ఎంపీటీసీ గారు తెలియజేశారు. అసలు జరిగిన విషయము వైసీపీ వాళ్ళకి ఉన్నది 3 ఎంపీటీసీలు మాత్రమే. 12 మందిలో 3 ఎంపీటీసీలు మాత్రమే. గత ఎలక్షన్లో 3 ఇండిపెండెంట్లు, 1 జనసేన, 8 వైసీపీ సింబల్ మీద గెలిచినప్పుడు వాళ్ళల్లో వర్గ పోరాటం ఏర్పడి 4-4గా చీలిపోయారు. వాళ్ళు 4 ఎంపీటీసీలు ఒకటై మా ఇండిపెండెంట్ గ్రూప్తో వచ్చి సగకాలం మా ఇండిపెండెంట్ గ్రూప్లో ఎంపీపీ, సగం కాలం మాతో పాటు వచ్చిన వైసీపీ రెబల్ బ్యాచ్ సగం కాలం అని చెప్పి నిర్ణయించుకొని మేము అధికారం తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో 8 మంది
మా పార్టీలో కొనసాగుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ మాతో పాటు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో విల్లిమూరులో అందరం కూడా పార్టీ ఈ 8 మందిలో ఒక్కరు తప్ప మిగతా అందరూ పార్టీలోకి రావడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో 7 ఎంపీటీసీలు పార్టీలోకి రావడం జరిగింది. తర్వాత పార్టీ రూలింగ్ వచ్చిన తర్వాత ఒక ఊటుకూరు ఎంపీటీసీ సెప్టెంబర్ 16వ తేదీ మా పార్టీ విధానాలు, మా ఎమ్మెల్యే పనితీరు ఆయనకి నచ్చి పార్టీలోకి రావడం జరిగింది. ఇది వాస్తవం. ఆయన గత నెల 30వ తేదీ మా మండల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కి సంబంధించి మాట్లాడుకోవడానికి మేమందరం కూడా 8 మంది ఎంపీటీసీలు ఆ రోజు మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి ఎంపీపీ అభ్యర్థిని ప్రకటించుకొని ఆమెకి అందరి అనుమతితో అందరి అభిప్రాయం తీసుకొని ఇంటికి వెళుతున్నాం. ఈ ఇంటికి వెళ్ళే క్రమంలో మా 8 మందిలో ఒకరిని కొని ఆమె ద్వారా ఇక్కడ ఉన్నటువంటి విషయాల్ని బయటికి తెలియజేసి అతను విందుమూరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊటుకూరుకు వెళ్లే క్రమంలో తక్కిలపాడు ఎస్సీ కాలనీ వాళ్ళది, ఊటుకూరులో ఇంద్రానగర్కు పోయే దారిలో కాపుగాచి అతని బండి కూడా అతన్ని కిడ్నాప్ చేసి అతను ఎక్కించుకోవడం, అతని బండి కూడా ఆ చెట్టు కింద పెట్టడం జరిగింది. ఆ తర్వాత నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వైసీపీ నాయకుడైనటువంటి పల్లాల కొండారెడ్డి వారి అనుచరులు అతన్ని కిడ్నాప్ చేయడం జరిగింది. కిడ్నాప్ చేసినాంచి ఈ రోజుకి అతన్ని ఆచూకీ తెలియకుండా, అతని కమ్యూనికేషన్ తెలియకుండా వాళ్ళ దగ్గర ఉంచుకొని నిన్న ఎలక్షన్కి తీసుకొని వచ్చి అతన్ని బలవంతం చేసి బలవంతంగా ఓటేపించుకోవాలని ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి అన్నదమ్ములు వచ్చి అతన్ని తీసుకుపోవడం జరిగింది. ఇక్కడ ఎవరు బలవంతం లేదు, ఎవరి ప్రేరణ లేదు. ఇటువంటి కుట్ర రాజకీయాలు చేసి వెన్నుపోట్లు పొడుచుకోవడము, కుట్ర రాజకీయాలు చేసుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద, మా ఎమ్మెల్యే గారి మీద నిందలు వేస్తే చూస్తూ ఊరుకుండేది లేదు. మీకు గట్టిగా బుద్ధి రాబోయే ఎలక్షన్ లో మీకు ఖచ్చితంగా గట్టి బుద్ధి చెప్తామని చెప్పి నిన్న ఎలక్షన్ ద్వారా మీకు తెలియజేశాం. మీరందరూ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయం చేసుకోండి. మీరు కుట్రలు చేసుకోవడం, మీరు విడిపోయి వెన్నుపోట్లు పుడుచుకొని మమ్మల్ని అనడం చేస్తే ఇదివరకే 2-3 సార్లు హెచ్చరించాం. మరొకసారి వైసీపీ నాయకులందరికీ హెచ్చరిస్తున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయండి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక గాండి, అందరికీ గౌరవ మర్యాదలు. మీరు ఆ పక్కండి మా పార్టీలో ఉన్న వాళ్ళని పొల్యూట్ చేయడం, కొనుగోలు చేయడం, కిడ్నాపులు చేయడం చేస్తూ ఉంటే చూస్తూ తెలుగుదేశం పార్టీ ఊరుకోదు. మేము కూడా తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి నిన్న తెలియజేశాము. రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండండి. రౌడీ రాజకీయం చేస్తే క్షమించేది లేదు. మేము కూడా మా సమర్థతను మేము నిరూపించుకోగలం. కాబట్టి అందరూ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం, ఈ వెన్నుపోటు రాజకీయాలు చేసుకున్నది వాళ్ళు మా మండల ప్రజలందరికీ తెలుసు. మండలంలో ఉన్నటువంటి వెన్నుపోటు రాజకీయం వాళ్ళు చేసుకొని ఇక్కడ 12 మంది మా ఎంపీటీసీలు అన్నారంట. ఈ మండల వైసీపీ ఇన్ఛార్జి గారు ఎక్కడున్నారో చెప్పని, 3 ఇండిపెండెంట్లు ఇక్కడ, 1 జనసేన, 4 ఉన్నారు. మిగిలిన 8 మందిలో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆ రోజే 2 భాగాలు అయిపోయారు వాళ్ళు. 4 మా గ్రూపు. కాబట్టి మేము 8 మంది అయ్యాం ఆ రోజు. ఇప్పుడు ఎక్కడిచ్చారో వాళ్ళకి 12 మంది నాకు అర్థం కావట్లేదు. ఆయనకి రాజకీయాలు తెలియకపోతే కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళ పార్టీ కార్యకర్తలు మీడియా ముందుకు వస్తే బాగుంటుంది. అంతేగాని ఊరక అబద్ధాలు చెప్పుకుంటూ మీడియాకి ఎక్కితే ఉన్నప్పుడు మొన్న 11 మిగిలారు, రేపు 0 అవుతారు. ఇది తెలుసుకోండి. ధన్యవాదాలు అందరికీ. అందరికీ నమస్కారం. నా పేరు గవ్వల మల్లికార్జున. నేను ఊటుకూరు ఎంపీటీసీని. గత వారం క్రితం నేను పార్టీ ఆఫీస్కి వచ్చి సార్ని కలిసిపోవడంలో నన్ను ఊటుకూరు దగ్గర వైసీపీ వాళ్ళు అడ్డగించుకొని నన్ను తీసుకొని పోవడం జరిగింది. నిన్న మీటింగ్ జరుగుతుంది, వాళ్ళకి తీసుకొచ్చిన టైంలో మా వాళ్ళు అన్నదమ్ముళ్ళు వచ్చి నన్ను తీసుకొని పోవడం జరిగింది. నన్ను కిడ్నాప్ చేయలేదు. మా బంధువులేను
నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. అవన్నీ ఊరగా పుకారు పుట్టిస్తుండ్రు కిడ్నాప్ చేశారని. మా వాళ్ళు కావాలి కంప్లైంట్ కూడా ఇచ్చిండ్రు మిస్ అయిపోయినానని. నేను వారం నుంచి ఇంటి దగ్గర లేకపోవడంలో మా వాళ్ళు వచ్చి నన్ను దగ్గరికి వచ్చి నన్ను తీసుకెళ్ళిండ్రు. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. గత 4 నెలల క్రితం నేను టీడీపీ పార్టీలకు చేరినాను. మన ఎమ్మెల్యే గారు కాగర్ల సురేష్ అన్న గారితో పని వారం నచ్చి పార్టీలో చేరినాను. పార్టీ ఎట్ట చెప్తే అటు ఆ విధంగా చేస్తాను. పార్టీ ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తాను. మా ఎంపీపీ హైమావతమ్మ ద్వారా మా ఊరికి అభివృద్ధి చేస్తాము. ఆమెతోటే ఉండి అందరూ